హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, నమస్తే. బాగున్నారా అండి? ఈరోజు చిన్న వీడియో పెడుతున్నా అండి. మా మా మ్యారేజ్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ గురించి. అదే మా మ్యారేజ్ అయ్యి 35 years అయిందని ఈ వీడియోలో కొద్దిగా మా 30 years మ్యారేజ్ లైఫ్లో జరిగిన విషయాలను చెప్తున్నానండి. ఓకే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ 10 years ఎలా ఉంటుందో, 10 to 20 years ఎలా ఉంటుందో చెప్తున్నానండి. అలాగే 20 to 30 yearsలో కూడా మాకు జరిగిన అనుభవాలను గురించి చెప్తున్నానండి. అలాగే 30 to 35 yearsలో కూడా మా వారు రిటైర్మెంట్ అయ్యారని కూడా చెప్పానండి. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా ఎదుర్కోవాలని కోరుతున్నానండి. మేము కూడా అలా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళమే. ఓకే అండి. ఈ చిన్న వీడియో మీకు కూడా నచ్చుతుందనే ఉద్దేశంతో మా మ్యారేజ్ లైఫ్లో జరిగిన విషయాలను గురించి చెప్తున్నానండి. పిల్లల చదువు మరియు మ్యారేజ్, ఇల్లు, గృహప్రవేశము ఇవన్నీ ఎలా జరిగాయో చెప్పానండి సింపుల్గా. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి వీడియో నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఓకే అండి. ఇంకా కీప్ వాచింగ్ అండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ. హాయ్ అండి. మా మ్యారేజ్ అయ్యి 35 years దాటిందండి. ఫస్ట్ 10 yearsలో పెళ్ళంటే నూరేళ్ళ పంట, పెళ్ళంటే తప్పెట్లు తలాలంటూ సంతోషంగా చిన్న 2 yearsలోనే 3-4 years వరకే 2 పిల్లలు పుట్టారండి. తర్వాత సంతోషంగా ఆనందంగా అప్పుడు వీక్లీ 1 time సినిమాలకు కూడా వెళ్ళేవాళ్ళం అండి. అదేవిధంగా అసలు డబ్బు అంటే లక్ష్యం లేదండి. డబ్బుతోటి ఏం పని, హాయిగా ఎంజాయ్ చేయడమే మన పని అన్నట్లుగా ఉన్నామండి. ఫస్ట్ 10 years వరకు పిల్లల ఆరోగ్య సమస్యలు, పిల్లల గురించే ఎక్కువ కేర్ తీసుకునే వాళ్ళమండి. ఆ 10 years LKG చదువుతుంటారు కదా, 10 years లోపల ఇంకా ఆ బాధ్యతలే ఉంటుండే. పిల్లల ఏడ్పులు అవే సరిపోతుండే అండి. అలా 10 years మాత్రం గడిచిపోయాయండి. తర్వాత 20 yearsలోకి ఓకే అండి. 20 yearsలోకి అడుగు పెట్టాం కదండి. ఇక్కడ కొద్దిగా చిన్న కోరికలు ఉండే అండి. ఏవో చిన్న మా పాపకు ఏదన్నా డ్రెస్సులు కొనాలని, లేకుంటే నాకు చీర కావాలని, లేకుంటే గాజులు ఇవన్నీ కొద్దిగా డబ్బు మీద ఆశ పెరిగిందండి. షాపింగ్కు వెళ్తేవాడమండి. అలాగే ఏదన్నా చదువుకోవాలని అప్పుడు డిగ్రీ పూర్తి చేశానండి. చదువు మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుండే. ఇంకా 20 ఏళ్లలోనే ఇంకా మా బాబు కూడా 7th class అట్లా వాళ్ళ మార్కులు వీళ్ళు పిల్లలు చదవడం లేదని కొద్దిగా బెంగ ఇవన్నీ ఉండేదండి. అలాగే నేను చిన్న స్కూల్లో టీచర్గా చేయాలని కోరికతో టీచర్గా కూడా చేశాను. ఈ విధంగా 20 yearsలో ఈ విధంగా గడిచిపోయిందండి. ఇంకా చెప్పాలంటే ఈ 20 yearsలో కూడా మేము వీక్లీ సినిమా మాత్రం ఇంకా మా నాన్న అమ్మతోటి అందరం కలిసి ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. ఎక్కువ అమ్మ వాళ్ళతోటే ఉండేవాళ్ళని. ఓకే అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి. ఈ 30 yearsలో చాలా విశేషాలు జరిగాయండి పెళ్ళైన 30 yearsలో. ఎందుకంటే మా పాప పెళ్ళి చేశాము అంతవరకే. 20 yearsలో ఉన్నప్పుడే చేశాము అంతవరకు. ఇంకా మా బాబు లండన్ వెళ్ళాడండి అప్పుడే. 30 years లోపలనే వెళ్ళాడండి. నా పెళ్ళైన 30 years లోపలనే. అదేవిధంగా ఇంకా పిల్లలు పెద్దవారు అయ్యారు కానండి. మా బన్ను కూడా పుట్టాడు అప్పుడు 30 yearsలో. ఇంకా అన్నీ ఇవే కొద్దిగా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, మేము గృహప్రవేశం కూడా చేశామండి ఈ పెళ్ళైన 30 yearsలో. ఓకే అండి. ఒక విధంగా చెప్పాలంటే బరువు కంటే బాధ్యతలు అనేది నెరవేర్చుకున్నామండి. బాధ్యతలు కూడా మా శ్వేత పెళ్ళి ఒకటి బరువుగా అనిపించిందండి. అది బరువుతో కూడిన బాధ్యత. ఇంకా మా బాబు చదువు అంటే వాడు మంచిగా చదువుకున్నాడు కాబట్టి వాడు స్వశక్తితోనే వెళ్ళాడండి లండన్. ఈ విధంగా 30 yearsలో ఇన్ని చూసామండి.
గృహప్రవేశం జరిగింది. మా పాప మ్యారేజ్ అయ్యింది 30 ఇయర్స్లో, 20 నుంచి 30 లోపల. ఇంకా ఈ గృహప్రవేశం కూడా జరిగిందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు 30 నుంచి 35 ఇయర్స్ మా మ్యారేజ్ అయిన తర్వాత ఏం సంఘటనలు జరిగాయో చెప్తానండి. ఈ ఈ 35 ఇయర్స్ వరకు 35 ఇయర్స్ లోపలనే మా వారు రిటైర్మెంట్ అయ్యారండి. ఈయన టీచర్గా జాబ్ చేస్తారు కదా. అలాగే మా బాబు లండన్ వెళ్ళాడు కదండి. మ్యారేజ్ అయినాక చెరి పాప కూడా అప్పుడే పుట్టిందండి. ఈయన రిటైర్మెంట్ కాకముందే పుట్టింది. 2 మంత్స్ ఉన్నప్పుడు, 2 ఇయర్స్ ఉన్నప్పుడు, 2 ఇయర్స్ రిటైర్మెంట్ ఉన్నప్పుడు మా చెరి పాప పుట్టిందండి. ఇంకా మా శ్వేత కూడా ఒక హైదరాబాద్లో సెటిల్ అయ్యారండి. బెంగళూరు నుండే ఫస్ట్. ఇంకా బన్ను స్కూల్కి వెళ్తున్నాడు. మా శ్వేత వాళ్ళు ఒక ఇల్లు ఉన్నారు. ఈ విధంగా గడిచిపోయిందండి. మా బాబు కూడా లండన్లో ఒక ఇల్లు కొన్నాడండి. ఈ విధంగా సెటిల్ అయ్యారు పిల్లలు. ఇవి ఒక విధంగా మా బాధ్యతలన్నీ నెరవేరాయని చెప్పవచ్చు. ఈ విధంగా కొన్ని సంఘటనలు అయితే జరిగినాయి. కాకపోతే ఎంత ఉన్నా మళ్ళా అసంతృప్తి అండి. ఇప్పుడు మేము గృహప్రవేశం చేసాము, ఇల్లు ఉన్నాము, అన్నీ ఉన్నాయి. ఏం లేనప్పుడే హాయిగా ఉన్నామనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నో ఉన్నా అశాంతిగానే అనిపిస్తుందండి. తృప్తి లేదు. ఆరోగ్యం కూడా సహకరించదు కదండి. ఓకే అండి, కీప్ వాచింగ్. బాయ్ బాయ్. ఓకే అండి, ఇది రిటైర్మెంట్ జీవితంలాగా అనమాట. కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తినా కూడా ఇంకా అలాగే ఎదుర్కోవాలండి. సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తుందని అనిపిస్తుంది. ఒక సమస్య నుంచి తప్పించుకుంటే ఇంకొక సమస్యలాగా ఎదురవుతుంటాయండి. కాకపోతే తట్టుకునే శక్తి ఈ 35 ఇయర్స్ తర్వాత ఉండదో, లేకుంటే మనకు అప్పుడు సమస్యలు అనేవి చిన్నవిగా అనిపిస్తాయండి. ఫస్ట్ 10 ఇయర్స్ మ్యారేజ్ టైంలో. ఇప్పుడైతే ఒక చిన్న సమస్య వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నామండి. సెన్సిటివ్గా అవుతుంది. ఓకే అండి, ఇవేనండి. ఈ విధంగా ఏది వేడికి తట్టుకోలేము, చలికి తట్టుకోలేము, వర్షానికి తట్టుకోలేమండి. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా తట్టుకోలేని విధంగా ఉందండి ఇప్పటి వాళ్ళ పరిస్థితి. కరోనా వచ్చినాక ఇంకా పరిస్థితి మారిపోయిందండి. చిన్న ఆరోగ్య సమస్యలు అయితే వస్తూనే ఉంటున్నాయి. మనం హాస్పిటల్కి వెళ్ళి చూయించుకున్నా కూడా లాభం లేకుండా పోతుందండి. ఎందుకంటే మెడికల్ ట్రీట్మెంట్, మెడికల్స్ అస్సలు పడవండి మెడిసిన్స్. అందుకొరకే అవి వాడకుండా మనం ఎదుర్కోవడమే మంచిది అనిపిస్తుందండి. ఓకే అండి, ఇవేనండి నా 35 ఇయర్స్ లోపల జరిగిన సంఘటనలు. ఓకే అండి, కీప్ వాచింగ్. బాయ్ బాయ్. ఓకే అండి, చూశారు కదా, ఇవేనండి మా యానివర్సరీ గురించి చెప్పిన. మేము నిన్న సింపుల్గా చేసుకున్నామండి. నిన్న అంటే 12th రోజు అండి మా మ్యారేజ్ డే, March 12th. అంటే కేక్ కటింగ్ ఏం లేదండి, టెంపుల్ కూడా వెళ్ళలేదు. అందుకనే కొన్ని ఫొటోస్తో మేము ముందుకు వచ్చానండి, అంతే. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 35 ఇయర్స్ దాటిన సందర్భంగా ఈ వీడియో తీశానండి. అలాగే నా ఈ జీవితంలో జరిగిన మ్యారేజ్ అయిన తర్వాత కలిగిన అనుభవాలను గురించి కూడా చెప్పాను. ఫస్ట్ 10 ఇయర్స్ మాత్రం హాయిగా ఉంటుందండి. ఇక తర్వాత మనకు పిల్లల చదువులు అంటే బాధ్యతలు అంటే పెరిగిపోతాయి కదండి. ఇప్పుడు రిలాక్స్గా ఉన్నా కూడా మనకు తృప్తి లేదండి. తృప్తి అనేది లేదు ఇప్పుడు. అప్పుడు మనీ లేకున్నా తృప్తి ఉంటుండే. ఓకే అండి, ఈ వీడియో నచ్చింది. సమస్యలు అనేటివి ఉంటాయి కానీ అప్పుడు ఎదుర్కొనే అసలు పట్టించుకోకుండా ఉంటాము సమస్యలను. ఇప్పుడేమో చిన్న గోరంతను కొండంతలుగా చేసి చూస్తామండి. అదే మన మైండ్ ఎందుకో అలా అయిపోతుంది. కరోనా వచ్చిన తర్వాత ఇంకా మైండ్ అనేది ఏ సమస్యను తట్టుకోలేకపోతుందండి. మీకు కూడా అలాగే ఉండొచ్చు. అలాగే పనులు కూడా మనకు 50 ఇయర్స్ దాటిన తర్వాత పనులు కూడా ఏమి బరువుగా అనిపిస్తాయండి, చిన్న పని కూడా. ఓకే అండి, కీప్ వాచ్ అండి. ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.